టీడీపీ రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. 3 స్థానాలు టీడీపీ, 1 స్థానాన్ని జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏ నేతలు. అయితే ఆ ముగ్గురు ఎవరనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన సీఎం చంద్రబాబు ఇవాళ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇవాళ అభ్యర్థుల పేర్లను ప్రకటించగానే రేపు నామినేషన్ వేయనున్నారు కూటమి రాజ్యసభ అభ్యర్థులు. అటు రేస్లో కిలారు రాజేష్, సానా సతీష్, భాష్య రామకృష్ణ, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్, గల్లా జయదేవ్ ఉన్నారు. ఎస్సీ కోటాలో సీనియర్ నేత వర్ల రామయ్య, రాయలసీమ నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, బీసీ కోటాలో తిప్పేస్వామి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక టీడీపీ నుంచి 3 అభ్యర్థుల్లో ఓ మహిళకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు టాక్. అటు జనసేనకు 1 స్థానం కేటాయించిన చంద్రబాబు, జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. సో రవిచంద్, అంటే టీడీపీ నుంచే మనకి ఎక్కువ పోటీ అనేది కనిపిస్తోంది. మరి టీడీపీ ఖరారు చేయబోయే ఆ 3 రాజ్యసభ అభ్యర్థులు ఎవరై ఉండే అవకాశం ఉండొచ్చు, అదేవిధంగా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఇక్కడ వాడే అవకాశం ఉండొచ్చు? సంధ్య, టీడీపీలో రాజ్యసభ అభ్యర్థుల్ని ఎంపిక చేయడం చంద్రబాబుకి కత్తి మీద సాములా కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా సీనియర్ నేతలే, పార్టీ ఇచ్చింది, హామీ కూడా ఇచ్చింది వారికి రాజ్యసభ స్థానాలు ఇస్తామని గతంలో. ఈ నేపథ్యంలో వారంతా కూడా పార్టీకి తాము చేసిన సేవలను క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, రాజ్యసభ అవకాశం కల్పించమంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అనేక క్రైటీరియాలో చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా కీలకంగా ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత రాత్రే అభ్యర్థులను ప్రకటించాలనుకున్నప్పటికీ నారా లోకేష్ రష్యా పర్యటనలో ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయనతో కూడా మాట్లాడాల్సి ఉంది. ఈ రోజు ఆయనతో మాట్లాడి ఈ సాయంత్రం అంతే చంద్రబాబు వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ నుంచి వచ్చాక ఈ రాత్రికి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి అనేక ఈక్వేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎట్టి పరిస్థితులు కూడా జనసేన అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ టీడీపీలో కూడా 3లో ఒక కమ్మ సామాజిక వర్గ అభ్యర్థి ఉండే అవకాశం ఉంది. కానీ ఆ క్యాస్ట్ నుంచే పోటీ కూడా అత్యధికంగా ఉంది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కిలారు రాజేష్ ఇక్కడ కీలకంగా ఉన్నారు. ఆయన టీడీపీ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఆయన నారా లోకేష్ యువగలం కావచ్చు, అనేక కార్యక్రమాలను సక్సెస్ చేసిన క్రెడిట్ అయితే ఏదైతే వీరికి ఉందని చెప్పుకోవచ్చు కిలారు రాజేష్కి. అదేవిధంగా సానా సతీష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఏదైతే ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఎంపీగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఫండ్స్ విషయంలో కావచ్చు, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో చాలా కీలకంగా పనిచేశారు. ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా సీనియర్ నేతలు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కావచ్చు, టీడీ జనార్దన్ కావచ్చు, భాష్యం రామకృష్ణ, అదేవిధంగా గల్లా జయదేవ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరందరూ కూడా ఎవరూ తక్కువ కాదు, అందరూ కూడా పార్టీకి చాలా సేవ చేసిన వ్యక్తులు, ఆ స్థాయి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు మాత్రం ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత అనేక అంచనాలు వేస్తూ ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది కొంత ఆయన ఎక్సైజ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రాయలసీమ నుంచి కూడా చూసుకుంటే తిప్పేస్వామి బీసీ ఈ కోటాలో ఆయన కూడా అడుగుతున్న పరిస్థితి. అదేవిధంగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా తను కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. వైఎస్ కుటుంబంతో ఆయన మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాను. రెడ్డి సామాజిక వర్గానికి మైసూరారెడ్డి తర్వాత ఇప్పుడు వరకు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎస్సీ కోటాలో వర్ల రామయ్య అడుగుతున్నారు, 2019 నుంచి నాకు అవకాశం ఇవ్వలేదు, ఆనాడు ప్రకటించి కూడా ఆనాడున్న పరిస్థితిలో వెనక్కి తీసుకున్నారు, ఈసారి ఇవ్వాల్సిందే అంటున్నారు. ఈ ఉత్తరాంధ్ర బీసీ కోటాలో చింతకాయల విజయ్ కూడా ప్రధానంగా రేసులోకి వస్తున్నారు. బీసీ కోటాలో తన పేరు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు కూడా అన్ని కోణాల్లో చూస్తున్నారు. మైనార్టీ కోటాలో ఎంఏ షరీఫ్ కూడా అడుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అయితే ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే మిత్రపక్షాల్లో భాగంగా, కూటమిలో భాగంగా నిన్న ఎన్డీఏ సమావేశం జరిగింది. జనసేనకు తమ ఒక స్థానాన్ని కేటాయించారు. బీజేపీకి మాత్రం ఈసారి అవకాశం లేదని ఆయన చెప్పిన పరిస్థితుంది. 3 స్థానాలు టీడీపీకి వస్తున్నాయి కాబట్టి ఒకటి కమ్మ సామాజిక వర్గానికి ఖాయంగా కనిపిస్తుంది. ఇంకోటి సానా సతీష్ పేరు కూడా దాదాపు ఖాయమని చెప్తున్న పరిస్థితుంది. ఇంకో స్థానాన్ని ఎవరికి ఇస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మహిళను ఏమైనా రంగంలోకి తీసుకొస్తారా, లేదా బీసీ సామాజిక వర్గాన్ని ఎవరైనా ఎంపిక చేస్తారా, రాయలసీమ నుంచి ఎంపిక చేస్తారా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక ఈక్వేషన్స్ అయితే తెరపైకి వస్తున్నాయి. చంద్రబాబు మాత్రం నారా లోకేష్తో చర్చిస్తున్నారు. ఆయన రష్యా పర్యటనలో ఉన్నారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చించిన మీదట ఈ రాత్రికి అభ్యర్థుల జాబితా అయితే ప్రకటించే అవకాశం ఉంది. రేపు మంచి రోజు కావడంతో కూటమి అభ్యర్థులంతా రేపు నామినేషన్లు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అందరూ కూడా అభ్యర్థులంతా కూడా అఫిడవిట్లు కావచ్చు, నామినేషన్ సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తి చేశారు. ఒకవేళ ప్రకటిస్తే రేపు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. సంజయ్. రైట్ రవిచంద్.